రాయచోటి రాజకీయ వాతావరణం శుక్రవారం వేడెక్కింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి విసిరిన అభివృద్ధి సవాల్కు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ సవాల్ను నేరుగా స్వీకరించారు. ఎంతమంది అధికారులతో వచ్చినా తానే ఒక్కడిగా సమాధానాలు చెప్పగలనని, గత ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి పనులను ఆధారాలతో చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాయచోటి బండ్లపేట ప్రాంతంలోని 29, 30, 31వ వార్డుల్లో ప్రజలతో రచ్చబండ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావని, వాస్తవికతను ఆధారాలతో నిరూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల లోపాలు, గత పాలనలో చేపట్టిన పనుల స్థితిగతులను వివరించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఒక బహిరంగ సందేశం ఇస్తూ, మీరు 18 నెలల్లో చేసిన అభివృద్ధి ఏమిటో ముందుగా చూపించండి, పదవి ఉందని, అధికార యంత్రాంగం ఉందని ఎద్దేవా వ్యాఖ్యలు చేయడం అభివృద్ధి కాదు అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జబ్బలు చరుస్తాం, తొలలు కొడతాం వంటి మాటలు ప్రజల సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి నిజమైన అభివృద్ధి గురించి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ, గత ప్రభుత్వంలో రాయచోటిలో చేపట్టిన అనేక కార్యక్రమాల వివరాలను ప్రజలకు చేరవేశాడు. నీటి సమస్యలు, రోడ్ల విస్తరణ, కాల్వల నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన పథకాలను ప్రస్తావిస్తూ, ఈ పనులు యాదృచ్ఛికంగా కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా అనువైనవని పేర్కొన్నారు. అదే కార్యక్రమాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నవంబర్ 12న ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విద్యా హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే దాని వెనకలు ఎంత కృషి చేశాము, ఒక ట్రాఫిక్ పోలీస్ ఇక్కడికి వచ్చింది అంటే ఏ రకమైనటువంటి పత్రాలు ఇక్కడి నుంచి కింది నుంచి మూవ్ అవ్వాలి, ఏ రకంగా అప్రూవల్స్ తెచ్చుకోవాలి, ఒక డిఎస్పీ కార్యాలయం ఇక్కడికి వచ్చింది ఏ రకంగా కృషి చేస్తామనేది మాకు తెలుసు. తర్వాత జిల్లా కేంద్రం ఏర్పడింది, దాన్ని కూడా జిల్లా కేంద్రం సెంటర్లో ఉంది ఏర్పడింది అని అంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ కాదు, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించుకోవాలి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి తత్వంలో మీరు వ్యవహరించండి. బాధ్యతతో మేలు చేసే కార్యక్రమాలు ఒక విజన్తో ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ రాయచోటి ప్రాంతాన్ని అవమానించే విధంగా నిండు శాసనసభలో ఒక బయట శాసనసభ్యుడు మాట్లాడాడు. నేనైతే వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను. ఒక ప్రాంత ప్రతినిధిగా మనం ఉన్నప్పుడు, మనం పెద్ద హుదాలో ఉన్నప్పుడు, ఆదోనికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఒక ప్రాంతాన్ని కించపరిచి మాట్లాడినప్పుడు ఆ రోజు చేయాల్సింది ఛాలెంజ్. అలాగే ఈరోజు మీ అధ్యక్షన జరిగే క్యాబినెట్లో జిల్లాని విభజన చేస్తున్నారన్నటువంటి మాటలు వినపడుతున్నాయి. దాన్ని ఎలా ఆపగలుగుతారు అన్నటువంటిది ప్రయత్నం చేయాలి. దానిపైన ఏంటి మీ వ్యూహము అన్నటువంటిది దానిపైన ఆలోచన చేసుకోవాలి. కానీ తొడలు కొడతాం, మీసాలు చెప్తామంటే ఎవడు ఇక్కడ బెదిరేవాడు లేడు, భయపడేవాడు లేడు. మా వంతు కార్యక్రమంగా ప్రజలు బాగుండాలి, శాశ్వతమైనటువంటి అభివృద్ధి జరగాలి, మన దగ్గర నడిచేటువంటి వాళ్ళు ఒక జీవితాలు కూడా బాగుండాలి అన్నటువంటి ఆలోచన విధానంలో మేము ఉన్నాం. సో అలాగని ఏదంటే అది చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించేదానికన్నా మన యొక్క బాధ్యతగా ఏం చేయాలి, ఎలా ఉపయోగపడేటువంటి సందేశాలు మనం తీసుకునేది ఆలోచన చేస్తే బాగుంటుందని